క్రిస్మస్ అంటే పరిశుద్ధ గ్రంథంలోని లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ఓ చక్కని డెఫినేషన్, నిర్వచనాన్ని, న్యారేషన్ ఇస్తా ఉంది. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. క్రిస్మస్ అంటే సంతోషము, మహా సంతోషము. పరలోక దూతలు భూమిపైన గానము చేసిన పర్వదినం. ప్రతి ఒక్కరూ ప్రతి గానాలు చేస్తా ఉన్నారు. గొప్ప సమూహము గానం చేస్తా ఉంది. పరలోకము నుండి భూమి మీదకి వచ్చి గానం చేస్తా ఉన్నారు. వీరు ఆలాపించినటువంటి మధుర గానములో ఈ పదాలు రాయబడి ఉన్నాయి. ప్రజలందరికీ కలగబోవు, భూ దిగంత నివాసులకు కలగబోవు, ప్రయాసపడి పాపభారము మోసుకొనుచున్న సమస్త భూజనులకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. రండి కలిసి పాడదాం, రండి ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఆనందిద్దామని గొప్ప సైన్య సమూహము, పరలోకపు దూతలు పాడుతూ ఉన్నారు. వస్తావా? క్రిస్మస్ కేవలం సంతోషం కాదు, ఒక పూట, ఒక రోజు సంబంధించింది కాదు. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచిన వారికి క్రిస్మస్ అనేది మహా సంతోషకరమైన శుభవర్తమానము. క్రిస్మస్ అంటే అనుదినము, అనుక్షణము, అన్ని విషయాలలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఐక్యతను, ఆరాధనను, అన్వేషణను కలిగి జీవించడం. అది మహా సంతోషమని పరిశుద్ధ గ్రంథములోని పరలోక దూతలు భూమిపైకి వచ్చి పాడుట మనకు కనిపించి వినిపిస్తా ఉంది. సంతోషం అనేది ఒంటరిగా జరిగించుకునేది కాదు. ఇది కేవలం మనిషి అంతరంగానికి పరిమితమైంది కాదు. అందరూ కలిసి ఐక్యంగా, సామూహికంగా, సహవాసముగా, సమాధానముతో జరిగించుకునేది. వారి వారి టాలెంట్లను చూపించుకునేది కాదు. పరిశుద్ధుడైన దేవుడు పాపి కొరకు భూమి మీద కాలు పెట్టిన శుభ దినాన్ని జ్ఞాపకం చేసుకొనుట. నా పాపము కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సమీపముగా నా జీవితంలో ఉన్న చీకటిని, నా జీవితంలో ఉన్న అంధకారాన్ని, నా జీవితంలో ఉన్న శూన్యతను, జీవితంలో ఉన్నటువంటి బాధను, నిరాశను, నిట్టూర్పును తొలగించడానికి నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు నా కొరకు భూమి మీదకి వచ్చినాడు. సమీపింపరాని తేసులో అమరత్వం వహించినటువంటి దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు దృశ్య రూపకంగా నాకు సమీపంగా దిగి రావటమే క్రిస్మస్ అని అంతరంగములో విశ్వసించాలా. అందరము కలిసి సావాసంగా ఆనందించాలా. ఒక వ్యక్తి ఏకాంతంగా సంతోషించలేడు. ఇద్దరు కలిసి లేదా కొంతమంది కలిసి ఒక గుంపుగా సంతోషించగలరు. యేసు క్రీస్తు జననము అటు పరలోకం, ఇటు భూలోకం సంతోషభరితమైపోయినాయి, మహా సంతోషముతో ఉన్నాయి. మనుషులు పోగొట్టుకొనిన దేవుని మహిమ, సంతోషము యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకతో తిరిగి అనుగ్రహముగా మనము పొందుకుంటూ ఉన్నాం. యేసు క్రీస్తు అనేక పర్యాయాలు సంతోషాన్ని గురించి బోధిస్తూ వచ్చినాడు. ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. లూకా సువార్త 15వ అధ్యాయములో సంతోషం గురించి పలుమార్లు ఆయన గుర్తు చేస్తూ వచ్చినాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు యజమాని ఇంటికి వచ్చి ఆ యజమాని తన స్నేహితులతో, పొరుగు వారిని పిలిచి మరీ సంతోషిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే అందరితో, అందరము కలిసి సంతోషించడం. నీవారు, నావారు, కలవారు, కలిగిన వారు, ఉన్నవారు, లేనివారు, అయినవారు, కానివారు, అందరూ కలిసి సంతోషించడం. పోయినది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఏం పోయింది? ఏమి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది? మనము దేవుని అధికారము చేత సమస్త భూమి మీద దేవుని మహిమలో జీవిస్తూ ఉండేవారు. అయితే పాపమును బట్టి, ఆజ్ఞ అతిక్రమమును బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి
పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆది ఆదాము ద్వారా పోయినటువంటి మహిమ కడపటి ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దొరికింది. ఇది క్రిస్మస్. పోగొట్టుకున్నటువంటి నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి మీరు నాతో కలిసి సంతోషించడని చెప్తా ఉంది. కలిసి సంతోషించడం క్రిస్మస్. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అందరితో కలిసి విందు ఏర్పాటు చేసి, గమనించండి, సంతోషిస్తా ఉన్నాడు. లేఖనాలను బట్టి చూస్తే సంతోషము స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో కలిసి ఉత్సాహంగా జరుపుకునేది. క్రిస్మస్ కూడా ఒంటరిగా జరిగించుకునే పండుగ కాదు, మన బంధువులతో, స్నేహితులతో జరిగించుకునే పవిత్ర పండుగ క్రిస్మస్. క్రిస్మస్ సంతోషం కాదు, మహా సంతోషము, మహా సంతోషకరమైన సువర్తమానము, పరలోక దూతలతో కలిసి ఆనందించే శుభదినము అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది. రక్షకుని పుట్టుక మహా సంతోషముతో కూడిన శుభవార్త. అన్ని జనులు రక్షణ అంగీకరించినప్పుడు క్రైస్తవ సహవాసం మహా సంతోషముతో శుభవార్త చే పట్టణాన్ని సువార్తికులు నింపినప్పుడు ఆ పట్టణము మిగుల సంతోషముతో నిండినట్లుగా వైద్యుడైన లూకా అపొస్తలుల కార్యములు 8:8 రాస్తాను. ఆత్మ ఫలముల్లో రెండవది సంతోషము. దేవుడు క్రిస్మస్ మనకు మహా సంతోషకరమైన సువర్తమానముగా మార్చినాడు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు మనము అర్హులమై ఉన్నాం. దేవుని ప్రేమను మనము ఆనందించినట్లు, అనుభవించినట్లు, కలిసి పంచుకునేటట్లు మనము క్రిస్మస్ లో చేరి రావడానికి ప్రభు మనకు సహాయం చేస్తా ఉన్నాడు.